నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్ సామాజిక అధ్యయనం హిందీ మీడియంలో కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్ 8 అయితే తీసుకునడం జరిగింది. ఈరోజు కూడా క్వశ్చన్స్ పెంచి మంచిగా బైలింగ్వల్ అయితే తీసుకునడం జరిగింది. హిందీ ఇంగ్లీష్లో చాలా మంచి క్వశ్చన్స్ ఏదైతే మన సిలబస్లో ఏదైతే సెకండ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఇచ్చారో లైవ్లీహుడ్స్ అని చెప్పేసి, తర్వాత అగ్రికల్చర్ అని చెప్పేసి ఇలాంటికి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీ ప్రాక్టీస్లో భాగంగా మంచి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి మీలో ఎవరైనా ఇప్పటి వరకు చేసినటువంటి 7 ప్రాక్టీస్ సెట్స్ మిస్ అయినట్లయితే కనుక మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్లు అయితే ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు క్లిక్ చేసి మిగతా అన్ని వీడియోస్ కూడా అయితే చూసి మీ యొక్క ప్రాక్టీస్ ఎలా ఉంది, ఏ విధంగా మీ యొక్క స్కోరింగ్ ఉంది అనేటువంటి మీరు చూసుకొని ఏ టాపిక్స్ దగ్గర మీరు లోపించి ఉన్నారు, ఏ టాపిక్స్ దగ్గర మీరు కొంచెం వెనకబడి ఉన్నారో ఆ టాపిక్స్ని మళ్ళీ రీడింగ్ చేయడమో బాగా చూసుకోవడమో చేసినట్లయితే కనుక టెట్లో మంచి స్కోర్ సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీ అందరూ కూడా సహకరిస్తారని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మొదటి క్వశ్చన్ అనేటువంటిదో చూద్దాం. మీరు సిలబస్ కూడా ముందు పెట్టుకోండి. ఆ దాంట్లో మనకి ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి లేదా అనేటువంటిది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు సిలబస్లో ఉన్నటువంటి ఏ విధంగా చాప్టర్స్ ఏ విధంగా ఇచ్చారో అక్కడ అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తూ వాటి మీద అయితే క్వశ్చన్స్ అనేటువంటివి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రామినెంట్ మైక్రోలిథిక్ నియోలిథిక్ సైట్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ? ఆప్షన్ ఏ మరి బెంబేత్కా, ఆప్షన్ బి ఉట్నూర్, ఆప్షన్ సి లోథాల్, ఆప్షన్ డి కలిబంగన్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీలో కూడా క్వశ్చన్ చూడండి. తెలంగాణ में स्थित एक प्रमुख सूक्ष्म पाषाण या नवपाषाण स्थलों कौन सा है? ऑप्शन ए भीमबेटका, ऑप्शन बी उटनूर, ऑप्शन सी लोथल, ऑप्शन डी కాళీబంగన్. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే కనుక బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉట్నూర్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుందన్నమాట. అంటే తెలంగాణలో ఉన్నటువంటి మరి సూక్ష్మ పాషాణానికి సంబంధించి అక్కడ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ మనకి మరి సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి రెండవ ప్రశ్న కూడా చూద్దాం. ఎస్, రెండవ ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద సీజనల్ క్రాప్ పీరియడ్ ఫర్ ఖరీఫ్ లోకల్లీ నోన్ యాజ్ వానాకాలం ఇన్ తెలంగాణ? ఆప్షన్ ఏ నవంబర్ టు ఏప్రిల్, ఆప్షన్ బి జనవరి టు మే, ఆప్షన్ సి మార్చ్ టు జూన్, ఆప్షన్ డి జూన్ టు అక్టోబర్. మరి ఇది మంచి క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, చాలా నార్మల్ क्वेश्चन है ఇది. మరి ఇక్కడ బి చూసుకున్నట్లయితే కనుక ఖరీఫ్ తెలంగాణ में स्थानीय रूप से वाना कालम के रूप में जाना जाता है कि मौसमी फसल अवधि क्या है? ऑप्शन ए नवंबर से अप्रैल, बी जनवरी से मई, ऑप्शन सी मार्च से जून, ऑप्शन डी जून से అక్టోబర్. చాలా సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి అయితే మీరే ఆన్సర్ అయితే చేయాలి. రైట్. సో మీరైతే ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు ఏం ఆప్షన్ అనుకుంటున్నారో మీరు అది కింద కామెంట్ రూపంలో టైప్ చేయండి. ఫలానా క్వశ్చన్ నెంబరు ఆప్షన్ ఇది అని చెప్పేసి. సో తద్వారా మీకు ఇంకా బాగా కూడా గుర్తుంటుంది. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జూన్ టు అక్టోబర్ మధ్య మనకి వానాకాలం అని అంటారు తెలంగాణలో. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. ఇక్కడ ఎస్, హూ ఫిక్సెస్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఫర్ అగ్రికల్చరల్ క్రాప్స్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఏసిపి, ఆప్షన్ బి తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ బోర్డ్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆప్షన్ డి నాబార్డ్. చాలా సింపుల్ క్వశ్చన్. ఎలిమినేటర్ మీద యూజ్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ అయితే చేసేస్తారు. మరి ఇక్కడ కూడా హిందీలో కూడా చూద్దాం. భారత్ में कृषि फसलों के लिए न्यूनतम समर्थन मूल्य एमएसपी कौन तय करता है? ऑप्शन ए कृषि लागत और मूल्य आयोग सीएसीपी, ऑप्शन बी तेलंगाना राज्य మరి విపణన్ బోర్డ్, ఆప్షన్ సి విత్ మంత్రాలయ, ఆప్షన్ డి నాబార్డ్. చాలా ఈజీ క్వశ్చన్ ఇక్కడ. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కృషి లాగత్ और మూల్య ఆయోగ్ సిఏసిపి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న. విచ్ టౌన్ ఇన్ తెలంగాణ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ ఇట్స్ యూనిక్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్? ఆప్షన్ ఏ పోచంపల్లి, బి కరీంనగర్, సి నిర్మల్, డి వరంగల్. మరి ఇక్కడ హిందీలో క్వశ్చన్ చూసినట్లయితే కనుక తెలంగాణ का कौन सा शहर अपने अनूठे चांदी के तारकशी
सिल्वर कालीग्री काम के लिए दुनिया भर में प्रसिद्ध हैं। ऑप्शन ए పోచంపల్లి, बी करीमनगर, सी నిర్మల్, ఆప్షన్ డి వరంగల్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, కరీంనగర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న. చూడండి. వాట్ వాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ పవర్డ్ దట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రివల్యూషన్? ఆప్షన్ ఏ ఎలక్ట్రిసిటీ, బి పెట్రోలియం, సి కోల్ అండ్ స్టీమ్, ఆప్షన్ డి సోలార్ ఎనర్జీ. प्रश्न చూడండి. औद्योगिक क्रांति के पहले चरण को शक्ति प्रदान करने वाला ऊर्जा का प्राथमिक स्रोत क्या है? మరి మొదటి రిసోర్సెస్ అంటున్నాడు. ఆ రిసోర్సెస్ ఏంటిది అన్నట్టు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ, బి పెట్రోలియం, సి కోల్ అండ్ స్టీమ్, ఆప్షన్ బి సోలార్ ఎనర్జీ. సౌరశక్తియా, లేకుంటే మరి బొగ్గు, మరి స్టీమింగ్ చేయడమా, లేకుంటే పెట్రోలా, లేకుంటే మరి విద్యుత్తా అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఇస్తున్నారు. 5వ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. ఇది చాలా సింపుల్. మనకి ప్రధానంగా ముందు నుంచి కూడా ఆధారపడినటువంటి దేని మీద అంటే కనుక కోల్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కోల్ అండ్ స్టీమ్ అనమాట. ఓకే, దాని తర్వాత మిగతా అన్ని కూడా రిసోర్స్ అనేటువంటి నిదానంగా రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. విచ్ కెమికల్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ ఏ మోడర్న్ పేపర్ ఫ్యాక్టరీ? ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్, ఆప్షన్ బి పొటాషియం పర్మాంగనేట్, ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ డి క్లోరైన్ ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. మరి ఇక్కడ చూసినట్లు ఏ కెమికల్ వాడతారు అంటే ఏ కెమికల్, అది బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఫ్యాక్టరీలో, మరి పేపర్ తయారు చేసేటువంటి కర్మాగారంలో ఎటువంటి ప్రధానటువంటి కెమికల్ని ఎక్కువగా వాడతారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ఇక్కడ హిందీలో కూడా చూసినట్లయితే కనుక आधुनिक कागज कारखाने में लकड़ी की लुगादी को ब्लीच या विरंजन करने के लिए आमतौर पर किस रसायन का उपयोग किया जाता है? ऑप्शन ए सोडियम क्लोराइड, ऑप्शन बी पोटेशियम परमैंगनेट, ऑप्शन सी कैल्शियम कार्बोनेट, ऑप्शन डी क्लोरीन या हाइड्रोजन पेरोक्साइड. 6వ క్వశ్చన్ చూడండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్లోరిన్ ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది వాడతారనమాట. ఓకే, అంటే వుడ్ పల్ప్ని బ్లీచ్ చేయడానికి. అది ఎక్కడ అంటే పేపర్ ఫ్యాక్టరీలో. ఓకే, మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 7వ ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ categorized as a mineral based industry? ఆప్షన్ ఏ షుగర్ ఇండస్ట్రీ, బి సిమెంట్ ఇండస్ట్రీ, ఆప్షన్ సి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆప్షన్ డి జూట్ ప్రాసెసింగ్. మరి మినరల్ బేస్డ్ పరిశ్రమ ఏది అంటే ఖనిజ ఆధారమైనటువంటి పరిశ్రమ ఏది కింది వాటిలో అని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ. ఓకే, మరి హిందీలో చూసుకున్నట్లయితే కనుక निम्नलिखित में से किसे खनिज आधारित उद्योग के रूप में वर्गीकृत किया गया है? ऑप्शन ए चीनी उद्योग, बी सीमेंट उद्योग, ऑप्शन सी सूती वस्त्र उद्योग, ऑप्शन डी जूट प्रसंस्करण. ప్రాసెసింగ్ అంటే ప్రసంస్కరణ అంటారు. మరి 7వ ప్రశ్న ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మినరల్ బేస్డ్ అంటే కనుక ఆప్షన్ ఇక్కడ మనం బి సిమెంట్ ఉద్యోగ్ అనేటువంటిది మనం చూడొచ్చు, సిమెంట్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న చూడండి. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ తెలంగాణస్ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్వర్క్ నోన్ యాజ్ టీఎస్ ఐపాస్? ఆప్షన్ ఏ ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్, ఆప్షన్ బి రెగ్యులేటింగ్ అర్బన్ స్లమ్ హౌసింగ్, ఆప్షన్ సి సింగిల్ విండో క్లియరెన్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్, ఆప్షన్ డి డిస్ట్రిబ్యూటింగ్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఎలిమినేషన్ మీద యూజ్ చేయండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఏంటంటే క్వశ్చన్, సో ప్రైమరీ పర్పస్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే టీఎస్ ఐపాస్ అని ఉందో దాని యొక్క మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అనేటువంటిది ఏంటిది అని అడుగుతున్నారు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక హిందీలో క్వశ్చన్ చూడండి. टीएस आईपास के रूप में ज्ञात तेलंगाना की औद्योगिकी नीति ढांचे का प्राथमिक
उद्देश्य क्या है? ऑप्शन ए किसानों को मुफ्त बिजली देना, ऑप्शन बी शहरी स्लम आवास का नियमन करना, ऑप्शन सी औद्योगिक निवेश के लिए एकल खिड़की मंजूरी, ऑप्शन डी बीज और उर्वरक वितरित करना. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక చాలా సింపుల్ క్వశ్చన్, ఇక్కడ కూడా ఈజీ క్వశ్చన్. ఆరవది ఎనిమిదవది. మరి ఇక్కడ ఎనిమిదవది చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మరి స్టార్టప్స్ లాగా చేస్తారు కదా, ఎవరైతే మరి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ కోసం అయితే ఒక సింగిల్ విండో అనమాట ఉంటుంది, దాంతో ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకే, దాని యొక్క ఉద్దేశం టీఎస్ ఐపాస్ యొక్క ఉద్దేశం. ఫార్ములాస్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి, కొన్ని ఫార్ములాస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి క్వశ్చన్లు కూడా అయితే తీసుకొని రావడం జరిగింది మీ ముందుకి. ఇక్కడ 9th ప్రశ్న చూడండి. విచ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఈజ్ మోస్ట్ డైరెక్ట్లీ కాజ్డ్ బై ది అన్ట్రీటెడ్ డిశ్చార్జ్ ఆఫ్ కెమికల్ effluents from pharmaceutical industries? Option A acid rain, B water contamination and groundwater pollution, option C noise pollution, option D soil erosion. మరి ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఏంటిది ఎక్కువ ఇష్యూ ఉంది మనకి అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం హిందీలో కూడా క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ फार्मास्यूटिकल उद्योगों से निकलने वाले अनुपचारित रासायनिक कचरे के कारण कौन सी पर्यावरणीय समस्या सबसे प्रत्यक्ष रूप से होती है? ऑप्शन ए आम्ल वर्षा, बी जल प्रदूषण और भूजल प्रदूषण, ऑप्शन सी ध्वनि प्रदूषण, ऑप्शन सी मुद्रा अपराधन. 9th वन आंसर చేయండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ అనేటువంటిది మనకి ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 10th చూడండి. 10th వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఫాల్స్ అండర్ ది క్వాంటినరీ సెక్టర్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఆప్షన్ ఏ హోటల్ అండ్ క్యాటరింగ్, బి టైలరింగ్, సి సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్షన్ సి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. క్వశ్చన్ ఏంటంటే మరి కింది వాటిలో ఎక్కువగా ఎకనామిక్ యాక్టివేట్ చేసేటువంటిది అంటే క్వాంటినరీ సెక్టర్లో ఓకే ఏది సర్వీస్ యాక్టివిటీస్ అంటే మరి ఇక్కడ అడుగుతున్నారు. ఆన్సర్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి निम्नलिखित में से कौन सी आर्थिक गतिविधि सेवा गतिविधियों के चतुर्थक क्वांटिनरी क्षेत्र के अंतर्गत आती हैं? ऑप्शन ए होटल और खान पान, बी टेलरिंग, सी वैज्ञानिक अनुसंधान और सूचना प्रौद्योगिकी, ऑप्शन डी सार्वजनिक परिवहन. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిదంటే వైజ్ఞానిక్ అనుసంధాన్ और సూచన ప్రౌద్యోగికి అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకే రైట్. అదేంటిదంటే ఇక్కడ కనుక మనకి చూసుకున్నట్లయితే సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ 11th ప్రశ్న చూడండి. ఇక ఇక్కడ నుంచి అసలు క్వశ్చన్లు స్టార్ట్ అవుతాయి. చిన్నగా మీకు మరి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాట్ ఈజ్ కన్సిడర్డ్ ఏ మేజర్ స్ట్రక్చరల్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ది ఇన్ఫార్మల్ సర్వీస్ సెక్టర్ ఇన్ డెవలపింగ్ economies? Option A lack of social security and job protection, option B high rates of corporate taxation, option C excess of government subsidies, option D strict labor union regulations. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మరి చూద్దాం. హిందీలో కూడా చూస్తే కనుక మీకు ఒక అర్థమవుతుంది. ఇంకా బాగా నిదానంగా చదవండి, బాగా చేయండి. ఒకవేళ మీరు ఆన్సర్స్ కనుక రాంగ్ చేస్తున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ట్రై చేయంగా మళ్ళీ ఒకరోజు తప్పకుండా మీరు కూడా సాధిస్తారు. ఇక్కడ ఇది చేయడం వల్ల మీరు ఎంత బాగా ఆ టాపిక్ మీద ఒక పట్టు ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ని అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. ఎగ్జామ్స్ మనకి June 15th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మరి ఆ రోజు మరి ఒక 2 రోజుల ముందు నుంచి మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 11వ ప్రశ్న చూడండి. विकासशील अर्थव्यवस्थाओं में अनौपचारिक सेवा क्षेत्र के सामने आने वाली एक प्रमुख संरचनात्मक चुनौती क्या मानी जाती है? ऑप्शन ए सामाजिक सुरक्षा और नौकरी के संरक्षण का प्रभाव,
अभाव, ऑप्शन सी कॉर्पोरेट कराधान की उच्च दरें, ऑप्शन सी सरकारी सब्सिडी की अधिकता, ऑप्शन डी सख्त श्रमिक संघ नियम. 11th వన్ చూడండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ సామాజిక్ సురక్ష और नौकरी के संरक्षण का అభావ్ అనేటువంటిది ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. మరి ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి దాంతోపాటుగా మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలరు. మరి కింద మీకు టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ అన్ని పొందుతూ ఉండొచ్చు. అలాగే మరి హిందీకి సంబంధించి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే అందరి రిక్వెస్ట్ మేరకు మనం హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో మరి సిడిపి అనేది కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక ఆ వీడియో ప్లేలిస్ట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే ఇక్కడ పైన ఐ కార్డ్ దగ్గర మీకు ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా ఆ వీడియో ప్లేలిస్ట్లు అలాగే వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు చూసి ఫ్రీగా ప్రాక్టీస్ చేసి చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి మీరు మంచి మార్కులు సాధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా సబ్జెక్ట్ రిలేటెడ్గా అలాగే సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు ఆ డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది కామెంట్ రూపంలో. ఓకే రైట్. సో మరి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ 12th వన్ చూడండి. వాట్ ఈస్ ద ఫండమెంటల్ prerequisite condition required for a barter system transaction to take place. అలాగే ఇక్కడ ఎక్స్చేంజ్ అనేటువంటి టాపిక్ మనకి సెకండ్ దాంట్లో ఎక్స్చేంజ్, లైవ్లీహుడ్ ఇవన్నీ కూడా సెకండ్ దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది, సెకండ్ యూనిట్ లాగా. ఓకే, దాని నుంచి తీసుకునడం ఇది. ఇక్కడ ఆప్షన్ ఏ అవైలబిలిటీ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, ఆప్షన్ బి డబుల్ కోఇన్సిడెంట్ ఆఫ్ వాంట్స్, ఆప్షన్ సి ప్రెజెన్స్ ఆఫ్ ఏ సెంట్రల్ బ్యాంక్, ఆప్షన్ డి ఇంటర్నెట్ కనెక్టివిటీ. చాలా సింపుల్గా ఈజీ క్వశ్చన్ ఇది. బార్టర్ సిస్టమ్ అనేటువంటిది మీకు ఆ టాపిక్ చాలా ఐడియా ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవడం అన్నట్టు. ఓకేనా రైట్. సో అది మీకు తెలిస్తే కనుక ఈజీగా ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేసేస్తారు. 12వది ఇక్కడ చూసినట్లయితే वस्तु विनिमय प्रणाली बार्टर सिस्टम लेन देन होने के लिए आवश्यक बुनियादी शर्त क्या है. ऑप्शन ए सोने के सिक्के की उपलब्धता, ऑप्शन बी आवश्यकताओं का दोहरा संयोग, ऑप्शन सी केंद्रीय बैंक की उपस्थिति, ऑप्शन डी इंटरनेट कनेक्टिविटी. మరి వస్తు మార్పిడి అంటాం కదా, వస్తు వినిమయం అంటాం. మరి ఇక్కడ 12th వన్ చూడండి. ఎస్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కదా ఇచ్చిపుచ్చుకోవడం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఆవశ్యకతాओं का दोहरा संयोग అనమాట. ఓకే, మరి అవైలబిలిటీ ఆఫ్ ఇది ఉంటుంది కదా చూడండి, డబుల్ కోఇన్సిడెంట్స్ ఆఫ్ వాంట్స్ అనమాట, ఇద్దరి యొక్క కళలు నెరవేర్చుకోవడం. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే 13వది క్వశ్చన్ చూస్తున్నట్లయితే విచ్ టైప్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్ డస్ నాట్ ఎర్న్ ఎనీ ఇంట్రెస్ట్ బట్ అలౌస్ అన్లిమిటెడ్ డైలీ విత్డ్రాల్స్. ఆప్షన్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్, బి రికరింగ్ డిపాజిట్, ఆప్షన్ సి కరెంట్ అకౌంట్ డిపాజిట్, ఆప్షన్ సి సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్. చాలా సింపుల్గా ఇది క్వశ్చన్ అయితే. ఇంకా మరి చూడండి ఏ విధంగా మనకు క్వశ్చన్లు వస్తాయి, ఎలా ఐడియా పెట్టుకోవాలని చెప్పేసి. అయితే మనకి ఎగ్జామ్లలో ఇవే క్వశ్చన్ కాకుండా దీని చుట్టూరా ఈ విధంగా అడిగే మోడల్లో ఉంటుంది. అంతేగాని సార్ ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ దిగుతాయా, ఇలాగే క్వశ్చన్ ఉంటుందా, ఇలాగే ఆప్షన్ ఉంటుందంటే అలా ఉండదండి ఎగ్జామ్లో. సో ఇక్కడ ఓన్లీ మీకు ఆ కాన్సెప్ట్స్ మీద మీకు ఐడియా ఉంటే కనుక ఇక్కడ ప్రాక్టీస్ మేరకు మాత్రమే ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి లక్కీగా ఏంటంటే కొన్ని క్వశ్చన్లు ఈ టాపిక్ నుంచి ఇలా ఏ విధంగా అయితే అడగడం జరుగుతుంది అలాంటి కూడా అడగవచ్చు. అంతేగాని పక్కా అనేటువంటిది ఏది ఉండదు. ఎవరు కూడా దీన్ని ఇవే క్వశ్చన్స్ అని మాత్రం అనుకోకండి. మీ యొక్క ప్రాక్టీస్, మీ యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా మీరు తయారై ఉన్నదని తెలుసుకోవడానికి, ఒక చెక్ చేసుకోవడానికి ఇది ఒక మాక్ టెస్ట్ లాంటిది. ప్రాక్టీస్ సెట్ మీకు మంచి స్కోర్ తీసుకురావాలని చెప్పేసి. ఒకవేళ కనుక మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దాంట్లో వెనకబడినట్లయితే దాన్ని మళ్ళీ చూసుకొని ఎగ్జామ్ టైంకి సంసిద్ధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇది మరి అందరి రిక్వెస్ట్ మేరకు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ చూసుకుని किस प्रकार की बैंक जमा राशि पर कोई ब्याज नहीं मिलता है लेकिन असीमित दैनिक निकासी की अनुमति होती है. ऑप्शन ए మరి సావధి జమా ఎఫ్డి, ఆప్షన్ బి ఆవర్తి జమా ఆర్డి, ఆప్షన్ సి చాలు ఖాతా జమా, ఆప్షన్ సి బచత్ ఖాతా జమా. ఓకే, చాలు ఖాతా అంటే కరెంట్ అకౌంట్, బచత్ జమా అంటే బచత్ ఖాతా జమా అంటే సేవింగ్స్ అకౌంట్ మనకి బుక్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 13వ క్వశ్చన్. మరి 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, కరెంట్ అకౌంట్ అనమాట. ఓకే, చాలు ఖాతా జమా. నెక్స్ట్ 14వ ప్రశ్న కూడా చూద్దాం.
14వ ప్రశ్న చూడండి. ఇన్ బ్యాంకింగ్ టర్మినాలజీ వాట్ డస్ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ మీన్స్? ఆప్షన్ ఏ లోన్ అగ్రిమెంట్ ఫామ్, ఆప్షన్ బి an ఆన్లైన్ పాస్వర్డ్ రీసెట్ టూల్, ఏ క్రెడిట్ కార్డ్ బిల్ రిసిప్ట్, ఆప్షన్ డి ఏ నెగోషియబుల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఆన్ డిమాండ్ డ్రాన్ బై వన్ బ్యాంక్ బ్రాంచ్ అపాన్ అనదర్. సో మనకి డీడీ అనేటువంటి మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు కదా. సో ఆ డీడీ అంటే ఏంటిది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు క్వశ్చన్. बैंकिंग शब्दावली में डिमांड ड्राफ्ट डीडी का क्या अर्थ है? ऑप्शन ए एक ऋण समझौता प्रपत्र, ऑप्शन बी एक ऑनलाइन पासवर्ड रीसेट टूल, ऑप्शन सी एक क्रेडिट कार्ड बिल रसीद, ऑप्शन सी एक बैंक खाता द्वारा दूसरी शाखा पर मांग पर देय एक परक्राम्य సాధన్. ఓకే, డీడీ అంటే ఒక దాని నుంచి ఇంకొక ఫేర్ అని వచ్చేయడం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈజ్ ద మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, డీడీ అంటే ఇదే అర్థమవుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. రైట్, మరి హూ రిలీజెస్ ది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ నంబర్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ laborers at the national level in India? Option A Reserve Bank of India, B National Statistical Office NSO, option C Ministry of Agriculture, option D నీతి ఆయోగ్. మరి ఎవరు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఏదో సిపిఐ ఉంటుందో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నేషనల్ లెవెల్లో. చాలా సింపుల్గా ఉంది ఇక్కడ కూడా. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక భారత్ మే రాష్ట్రీయ స్तर पर ग्रामीण और शहरी श्रमिकों के लिए उपभोक्ता मूल्य सूचकांक సిపిఐ కే ఆంకడే కౌన్ జారీ కర్తా హే అంటే ఇక్కడ ఆప్షన్ మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రాష్ట్రీయ సాంఖ్యికీ కార్యాలయ ఎన్ఎస్ఓ అనమాట, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. ఓకే, ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 16వ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ 16వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ఫ్లేషన్ అక్కర్స్ simultaneously with stagnant economic growth and high unemployment? Option A deflation, B hyper inflation, option C stagflation, option D reflection. 15th one చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ स्थिति को क्या कहा जाता है जहां आर्थिक विकास में मंदी और उच्च बेरोजगारी के साथ साथ मुद्रास्फीति होती है? ऑप्शन ए अवस्फीति, ऑप्शन सी अति मुद्रास्फीति, ऑप्शन सी स्टैगफ्लेशन मंदी जनित मुद्रास्फीति, ऑप्शन डी रिफ्लेशन. 16th वन आंसर చేయండి. మరి ఇక్కడ చూసినట్లయితే 16th వన్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. స్టాగ్ఫ్లేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 17th వన్ చూడండి. Which type of tax is value added tax VAT classified as? Option A indirect tax, B direct tax, C wealth tax, D gift tax. మరి VAT వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి దేని అంటారు కింది వాటిలో అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక मूल्यवर्धित कर VAT को किस प्रकार के कर के रूप में वर्गीकृत किया गया है? ऑप्शन ए अप्रत्यक्ष कर, ऑप्शन बी प्रत्यक्ष कर, सी संपत्ति कर, ऑप्शन डी उपहार कर. మరి 17th వన్ చూడండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అప్రత్యక్ష కర్ అని చెప్పేసి అంటారు. మనకి ఇక్కడ అప్రత్యక్ష కర్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నట్లు. ఆప్షన్ ఇక్కడ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 18th వన్ చూడండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి మెజర్స్ ద టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్ ప్రొడ్యూస్డ్? ఆప్షన్ విత్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్. ఆప్షన్ ఏ ఆల్ ఇంటర్మీడియట్ గుడ్స్, ఆప్షన్ సి ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, ఆప్షన్ డి అగ్రికల్చరల్ రా మెటీరియల్స్ ఓన్లీ, ఆప్షన్ డి ఎక్స్పోర్టెడ్ గుడ్స్ ఓన్లీ. మరి ఏదైతే జీడిపి అని ఉంది కదా, సో జీడిపి లెక్కేసేటప్పుడు మరి దేని లెక్కలో తీసుకుంటారు కింది వాటిలో ఉన్న వాటిని అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక సంవత్సరానికి అని చెప్పేసి అడుగుతున్నారు. కింది వాటిలో మరి ఏది ఇస్తారో మీరైతే ఇక్కడ కామెంట్ చేయండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక
सकल घरेलू उत्पाद जीडीपी एक वर्ष में देश के भीतर उत्पादित निम्नलिखित में से किस वस्तु के कुल कुल मौद्रिक मूल्य को मापता है? ऑप्शन ए सभी मध्यवर्ती वस्तुएं, ऑप्शन बी सभी अंतिम वस्तुएं और सेवाएं, ऑप्शन सी केवल ऋषि कच्चों माल, ऑप्शन डी కేవల్ నిర్యాత్ की गई వస్తువుయే. మరి జీడిపి మరి తీసుకున్నట్లయితే కనుక ఆప్షన్ మీరైతే ఇచ్చేయండి. 18th వన్ చూడండి. మరి ఇక్కడ 18th వన్ చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 18th వన్ సభీ అంతిమ్ వస్తుయే और సేవాయే అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నిటి మీద కూడా అయితే ఇది చేయడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట, దాని మీద ఇది జీడిపి అని కూడా తీస్తారు. నెక్స్ట్ ఇక్కడ 19th వన్ చూడండి. విచ్ ఇండెక్స్ ఫీచర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఇట్స్ 3 కోర్ pillars? Option A global hunger index, option B multi-dimensional poverty index, option C ease of doing business index, option C human development index HDI. అది ఏంటంటున్నారంటే ఇండి ఫీచర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, మరి అదే ఇక్కడ మనం హిందీలో చూసుకున్నట్లయితే కనుక జీవన్ ప్రత్యాశ, शैक्षिक उपलब्धि और प्रति व्यक्ति आय किस सूचकांक के 3 मुख्य स्तंभ है? ऑप्शन ए वैश्विक भूख सूचकांक, ऑप्शन सी बहुआयामों गरीबी सूचकांक, ऑप्शन सी व्यापार सुगमता सूचकांक, ऑप्शन डी మానవ వికాస్ సూచకాంక్ HDI. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇక్కడే మీకు ఆన్సర్ అనేటువంటిది వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. మానవ వికాస్ సూచకాంక్ HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది మనకి ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 20th క్వశ్చన్. రైట్, వర్కర్స్ హూ హ్యావ్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, పెయిడ్ లీవ్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ బిలాంగ్ టు విచ్ సెక్టర్? ఆప్షన్ ఏ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఆప్షన్ బి ఆర్గనైజ్డ్ సెక్టర్, ఆప్షన్ సి సబ్సిస్టెన్స్ సెక్టర్, ఆప్షన్ డి హౌస్ హోల్డ్ సెక్టర్. మరి ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక वे श्रमिक जिन्हें नियमित रोजगार, सवैतनिक अवकाश और सामाजिक सुरक्षा लाभ मिलते हैं वे किस क्षेत्र से संबंधित है? ऑप्शन ए अनौपचारिक क्षेत्र, ऑप्शन बी संगठित क्षेत्र, ऑप्शन सी निर्वाह क्षेत्र, ऑप्షన్ डी घरेलू क्षेत्र. మరి ఎవరికి ఇది ఉంటుంది వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఎన్నోదంటే 20వ ప్రశ్న అండి. మరి 20వ ప్రశ్న మనం చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. సంఘటిత్ క్షేత్ర వాళ్ళకి ఇవ్వనటువంటిది బెనిఫిట్స్ అనేటువంటిది పొందడం జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్గనైజ్డ్ సెక్టర్ అన్నట్టు. ఓకే, 21వ ప్రశ్న చూడండి. ఇక్కడ నుంచి కొంచెం క్వశ్చన్స్ అనేటువంటివి లెందీగా ఉండొచ్చు. ఓకే, సో లెందీగా ఉండొచ్చు కానీ ఈజీగా ఉంటాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్సెస్ స్కీమ్ దట్ ప్రొవైడ్స్ సెకండరీ అండ్ టెర్షరీ కేర్ హాస్పిటలైజేషన్ కవర్ టు लो इनकम फैमिलीज? ऑप्शन ए आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना ABPMJY, ऑप्शन बी राष्ट्रीय स्वास्थ्य बीमा योजना, ऑप्शन सी आसरा पेंशन स्कीम, ऑप्शन डी जननी सुरक्षा योजना. ఓకే, మరి కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి పథకం వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. भारत की उस प्रमुख सार्वजनिक स्वास्थ्य बीमा योजना का क्या नाम है जो कम आय वाले परिवारों को माध्यमिक और तृतीयक देखभाल अस्पताल में भर्ती कवर प्रदान करती हैं? ऑप्शन ए आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना, ऑप्शन बी राष्ट्रीय स्वास्थ्य बीमा योजना, ऑप्शन सी आसरा पेंशन योजना, ऑप्शन सी जननी सुरक्षा యోజన. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక 21 చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే మీరు చాలా రోజుల నుంచి వినే ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, ఇది మనకి ఇక్కడ కల్పిస్తుంది అనమాట. ఈ పథకం కింద ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ క్వశ్చన్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 22వ ప్రశ్న చూడండి. Under the Constitution of India, public health and
sanitation is subject included in which list? Option A union list, B state list, C concurrent list, option D residuary పవర్స్. మరి ఎందులో మరి ఇది ఏ లిస్ట్లో ఉంది? పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ అనేటువంటిది ఏ లిస్ట్లో పెట్టడం జరిగింది అని అడుగుతున్నారు మన దేశంలో. మరి భారత్ కే సంవిధాన్ కే తహత్ సార్వజనిక్ स्वास्थ्य और स्वच्छता किस सूची में शामिल विषय है? ऑप्शन ए संघ सूची, बी राज्य सूची, తర్వాత సి సమావర్తి సూచి, డి అవశిష్ట శక్తియ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 22వ ప్రశ్న చూడండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రాజ్య సూచి స్టేట్ లిస్ట్లో అయితే ఇది పెట్టడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్, 23వ ప్రశ్న చూడండి. విచ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ సెట్స్ గ్లోబల్ ట్రేడ్ రూల్స్ అండ్ రిజాల్వ్స్ ట్రేడ్ డిస్ప్యూట్స్ అమాంగ్ మెంబర్ నేషన్స్? ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, ఆప్షన్ బి వరల్డ్ బ్యాంక్, సి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, ఆప్షన్ డి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ మరి ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రూల్స్ అలాగే ఏవైనా ఉన్నట్లయితే కనుక ఇష్యూలు ఏమన్నా అంటే వ్యాపార వర్తకమైనటువంటి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నట్లు వాటన్నిటిని కూడా ఒక మెంబర్ నేషన్స్కి కూడా దానికి సంబంధించినటువంటి చూస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ సెట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే కౌన్సా అంతర్రాష్ట్రీయ సంస్థాన్ వైశ్విక్ వ్యాపార నియम स्थापित करता है और सदस्य देशों के बीच వ్యాపార వివాదం को సుల్జాతా है. మరి ఏమైనా వివాదాలు అనేది వాళ్ళన్నింటి కూడా రెక్టిఫై చేసి దాని యొక్క సాల్వ్ చేస్తుందంట. అది ఏంటిది అంటే కనుక చాలా సింపుల్, మీకు క్వశ్చన్లోనే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 23 చాలా సింపుల్ క్వశ్చన్. విశ్వ వ్యాపార సంఘటన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ అనుకుంటుంది ఇచ్చాడు, అందుకే క్వశ్చన్ బాగా 1-2 సార్లు చదవండి, ఆప్షన్స్ 1-2 సార్లు చదవండి, అప్పుడు ఈజీగా మీరైతే అక్కడే మీకు ఆన్సర్ అనుకుంటే దొరికిపోతుంది. 24వ ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ MNC ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్లోబలైజేషన్? మల్టీనేషనల్ కార్పొరేషన్, ఆప్షన్ బి మార్కెట్ నేషనలైజేషన్ కౌన్సిల్, ఆప్షన్ బి మానిటరీ నెట్వర్క్ కమిషన్, ఆప్షన్ డి మీడియం నెట్వర్క్ కంపెనీ. ఇక్కడ ఎకానమీ ఏదైతే గ్లోబలైజేషన్లో ఉందో అందులో MNC అనగా ఏంటిది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి 24వ ప్రశ్న మరి ఆన్సర్ అయితే చేసేయండి. అలాగే మనం ఇక్కడ హిందీలో కూడా చూద్దాం. आर्थिक वैश्वीकरण के संदर्भ में MNC का पूर्ण रूप क्या है? ऑप्शन ए बहुराष्ट्रीय निगम, बी बाजार राष्ट्रीयकरण परिषद, ऑप्शन बी मौद्रिक नेटवर्क आयोग, ऑप्शन सी मध्यम नेटवर्क कंपनी. మరి ఇక్కడ 24వ క్వశ్చన్ చూడండి. మరి ఇక్కడ 24వ క్వశ్చన్ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మల్టీనేషనల్ కార్పొరేషన్ అని చెప్పేసి వస్తుంది MNC. ఓకే, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి 25వ ప్రశ్న చూడండి. ఓకే, 25వ ప్రశ్న చూడండి. ద స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ SAPs that pushed many developing nations toward globalization are primarily associated with which body? Option A UNESCO, option B International Monetary Fund IMF, option C International Labour Organization ILO, option D World Health Organization WHO. మరి ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూసేయండి. మరి संरचनात्मक समायोजन कार्यक्रम SAPs जिसने कई विकासशील देशों को वैश्वीकरण की ओर धकेला मुख्य रूप से किस संस्था से जुड़े हैं? ऑप्शन ए यूनेस्को, बी अंतर्राष्ट्रीय मुद्रा कोष IMF, ऑप्शन सी अंतर्राष्ट्रीय श्रम संगठन ILO, ऑप्शन डी विश्व स्वास्थ्य संगठन WHO. మరి 25వ ప్రశ్న చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. IMF మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కనుక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక
రైట్. 26వ క్వెషన్ చూడండి. విచ్ సెంట్రల్ ఏజెన్సీ ఇన్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ టు స్టేట్స్ ఫర్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, బి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫెన్స్, ఆప్షన్ సి నాబార్డ్, ఆప్షన్ డి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ. మరి ఏ యొక్క సంస్థ దీన్ని చూస్తుంది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇందులో చూద్దాం, తర్వాత మాట్లాడడం గురించి. भारत में कौन सी केंद्रीय एजेंसी किसानों से खाद्यान्न खरीदने और सार्वजनिक वितरण प्रणाली पीडीएस पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के लिए उन्हें राज्यों को వితరిత్ करने के लिए జిమ్మేదార్ హే? అంటే ఏ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది? అదేంటంటే మరి రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి ఆ పీడిఎస్ అంటే మరి సివిల్ సప్లై అని అంటుంటారు కదా, నెలకి మనకు రేషన్ లాంటివి తీసుకుంటాం, అట్లాంటిది మరి స్టేట్స్కి సరఫరా చేస్తుంది అనేది అడుగుతుంది. ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, బి మరి ఉపభోక్త మామ్లే మంత్రాలయ, ఆప్షన్ సి నాబార్డ్, ఆప్షన్ డి భారతీయ ఖాద్య నిగమ్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఎస్. 26వ చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఈపాటికే మీరు అందరూ కూడా చేసే ఉంటారు. ఆప్షన్ సింపుల్గానే మనకి క్లియర్గా ఇచ్చారు. ఆప్షన్ డి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింపుల్గా ఇక్కడే ఇచ్చారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 27వ ప్రశ్న. ఓకే, 27వ ప్రశ్న చూసినట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంప్లాయిస్ బ్యాలెన్సింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పారామీటర్స్? సో ఈ టాపిక్ నుంచి తప్పకుండా క్వశ్చన్ అయితే వస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. ఆప్షన్ ఏ చూడండి, మ్యాక్సిమం ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఆప్షన్ బి హై రేట్స్ ఆఫ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఆప్షన్ సి ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ అండ్ ఫ్యూచర్ రిసోర్స్ అవైలబిలిటీ, ఆప్షన్ డి ఇంక్రీజింగ్ మిలిటరీ క్యాపబిలిటీస్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా क्वेश्चन చూడండి. सतत विकास सस्टेनेबल डेवलपमेंट की अवधारणा का तात्पर्य आर्थिक विकास को निम्नलिखित में से किस पैरामीटर के साथ संतुलित करना है? ऑप्शन ए प्राकृतिक संसाधनों का अधिकतम दोहन, ऑप्शन बी तीव्र औद्योगिकीकरण की उच्च दरें, ऑप्शन सी पर्यावरण संरक्षण और भविष्य में संसाधनों की उपलब्धता, ऑप्शन डी सैन्य क्षमताओं में వృద్ధి. సో చాలా సింపుల్గా ఇక్కడ ఎలిమినేషన్ యూజ్ చేయండి. మీకు ఆప్షన్ మరి కనిపిస్తుంది చూడండి, 27. ఎస్, సింపుల్గా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇది ఆప్షన్ సి పర్యావరణ సంరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కానీ ఇక్కడ సంరక్షణ అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇరవై 28వ ప్రశ్న చూడండి. వాట్ డస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ specifically target? Option A fair distribution of development benefits ensuring marginalized community and not left behind, option B equal distribution of wealth among corporations, option C fixed pricing for all international goods, option D uniform urban development only. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ, ఓకే, మరి ఇదేంటిది అని చెప్పేసి దేనికి రెఫర్ చేస్తున్న అడుగుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హిందీలో చూడండి, సమతా కే సాత్ सतत विकास सस्टेनेबल डेवलपमेंट विथ इक्विटी विशिष्ट रूप से किसे लक्षित करता है? ऑप्शन ए विकास के लाभों का उचित वितरण, यह सुनिश्चित करते हुए कि हाशिए पर मौजूद समुदाय पीछे ना छूटे, ऑप्शन बी कॉरपोरेट्स के बीच धन का समान वितरण, ऑप्शन सी उसी अंतर्राष्ट्रीय वस्तुओं के लिए निश्चित सभी अंतर्राष्ट्रीय वस्तुओं के लिए निश्चित मूल्य निर्धारण, ऑप्शन सी केवल एक समान शहरी विकास. చూడండి ఇక్కడ మరి 28వ ప్రశ్న.
మరి ఇక్కడ సరైన సమాధానం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29వ. ఓకే, వాట్ ఈస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్? కాంట్రాక్ట్ ఫార్మింగ్ యొక్క మరి క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఏంటిది అంటే అనుబంధ ఖేతీ అంటారు. మనం చూసినట్టయితే ఆప్షన్ ఏ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై ది గవర్నమెంట్, ఆప్షన్ బి ఫార్మర్స్ కల్టివేట్ క్రాప్స్ బేస్డ్ ఆన్ ఏ ప్రీ హార్వెస్ట్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ విత్ ఎ buyer, option C crops are grown only for self consumption, option C option D use of organic fertilizers in legally banned. ఓకే, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటిది అంటారు. మనం చూస్తున్నట్లయితే నాకు తెలిసి తెలుగులో మరి కౌలు అంటారా, మరి అది మీరు ఒకసారి చెప్పగలరు. ఇక్కడ హిందీ ఇంగ్లీష్లో అయితే మనకు కొంచెం ఐడియా ఉంటుంది కానీ. ఓకే, సో మనం ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 29th अनुबंध खेती कॉन्ट्रैक्ट फार्मिंग की एक प्रमुख विशेषता क्या है? ओके, ऑप्शन ए भूमि का स्वामित्व सरकार के पास होता है, ऑप्शन बी किसान खरीदार के साथ कीमतों और गुणवत्ता के संबंध में कटाई पूर्व समझौते के आधार पर फसल उगाते हैं, ऑप्शन सी फसलें केवल स्वयं के उपभोग के लिए उगाई जाती हैं, ऑप्शन डी जैविक उर्वरकों का उपयोग कानूनी रूप से प्रतिबंधित है. చాలా సింపుల్గా ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బిలో మనకు కనిపిస్తుంది చూడండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కిసాన్ ఒక మధ్యలో అంటే పండించే పంట వచ్చే ముందరనే ఆ సంబంధించినటువంటి ఏదైతే మరి ఆ కోతకు ముందే కొన్ని నిర్ణయించుకుంటారు అనమాట. దాని యొక్క క్వాలిటీ కావచ్చు, అలాగే వాల్యూ కావచ్చు, అన్నీ కూడా మాట్లాడుకుంటారు అనమాట ముందే. ఆ తర్వాత పండించడం జరుగుతుంది. దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. దానికి సరైన సమాధానం ఆప్షన్ మనకి ఇక్కడ బిలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న 30 చూడండి. రైట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ HHGs contribute significantly to rural areas by doing which of the following? Option A issuing international visas, option B managing district police stations, option C establishing highway heavy steel manufacturing units, option D promoting micro savings and providing collateral free small loans to women. HHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. ఈయనే మనకి ఆన్సర్ అనేది దొరికిపోయింది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక రైట్ चूँकि स्वयं सहायता समूह HHG निम्नलिखित में से क्या करके ग्रामीण क्षेत्रों में महत्वपूर्ण योगदान देते हैं? ऑप्शन ए अंतर्राष्ट्रीय वीज़ा जारी करना, ऑप्शन बी जिला पुलिस स्टेशनों का प्रबंधन करना, ऑप्शन सी भारी इस्पात निर्माण इकाइयों स्थापित करना, ऑप्शन डी सूक्ष्म बचत को बढ़ावा देना और महिलाओं को बिना गारंटी के छोटे ऋण प्रदान करना. సో మనకి ఇక్కడ ఆప్షన్ మీరు పొదుపు సంఘాలని వినే ఉంటారు కదా. సో అదే ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ డీలో అయితే చెప్పడం జరిగింది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాగ మనం ఈరోజు 30 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మరి మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి ఈ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించింది అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ కూడా సపోర్ట్ చేయాలనేటువంటి వారు టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. మరి దాంతోపాటుగా మీకు హైప్ అనేటువంటి ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆ హైప్ చేసి ఛానల్ కూడా మరింత మందికి చేరువయ్యేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా మీరు కూడా ఈ యొక్క దాంట్లో మీ వంతు సహాయాన్ని కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇది మీకు సలహాలు, సూచనలు, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. దానికి తప్పకుండా నేను రిప్లై ఇచ్చి దానికి అనుగుణంగా ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను క్లాస్ అనేది కూడా. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి మీరు అప్డేట్స్ అనేది పొందవచ్చు. దాంతోపాటుగా మనకి హిందీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. CDP క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా చూడగలరు. ఐ కార్డ్ దగ్గర కూడా మీకు విజిబుల్గా అవుతాయి. ఛానల్లో వెళ్ళి మునుపటి ఇయర్లలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో చాలా ప్రాక్టీస్ సెట్స్ మీకు మంచి మార్కులు సాధించేలో భాగంగా ఆ ప్రాక్టీస్ సెట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.